ప్రార్థన చేసుకుంటూ ఈ ఆదివారపు ఆరాధన ప్రారంభించుకుందామండి. సకల ఆశీర్వాదములకు కారణభూతుటువంటి పర్లోకపు తండ్రి యేసురాజా, నీకు వేలాది స్తుతులు స్తోత్రాలు నాయనా. ఇదిగోనైనా నీ బిడ్డలుగా తండ్రి నాయనా మమ్మల్ని నీ సన్నిధానానికి తీసుకొచ్చినందుకు వేలాది స్తుతులు స్తోత్రాలు. ఇదిగోనైనా ఈ లోకంలో తండ్రి ప్రభువనైనా ఎన్నో ఘోరమైన స్థితిలో ఉన్నాం తండ్రి నాయనా. కానీ నాయనా మీ ముళ్ళ కంచి వేసి తండ్రి నాయనా మా చుట్టూ మీ యొక్క రక్తంతో కోట కట్టినైనా మమ్మల్ని నీ బిడ్డలుగా స్వస్థతతో ఉంచి తండ్రి నాయన, కరోనా వైరస్ నుంచి దూరంగా ఉంచి మమ్మల్ని ఈ సన్నిధానాన్ని తోడుకొచ్చేందుకు వేల స్తుతులు స్తోత్రాలు తండ్రి. ఇదిగోనైనా ఈ ఆరాధన ప్రారంభించిపోవచ్చుగా తండ్రి ప్రభువనైనా మా పాటల యందును వాక్యం యందును నువ్వే ఉండి మమ్మల్ని ముందుకు నడిపించమని మా కొరకు త్వరలో రాని యేసు పరిశుద్ధ నామమున నడిచున్నాం తండ్రి, ఆమేన్. గడిచిన కాలమంతా తన రెక్కల కింద మనల్ని భద్రపరిచి క్షేమంగా తన సన్నిధానానికి తోడుకొచ్చిన యేసయ్యకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ ఆదివారపు ఆరాధన ప్రారంభించుకుందామండి. ప్రారంభ కీర్తనగా బ్రదర్ యేసన్న గారి పాటల పుస్తకం నుంచి శ్రీమంతుడా యేసయ్య నా ఆత్మకు అభిషేకమా అనే కీర్తనతో మనమంతా ఆయన్ని ఆరాధించుకుందాం. శ్రీమంతుడా యేసయ్యా నా ఆత్మకు అభిషేకమా, నా అభినయ సంగీతమా. శ్రీమంతుడా యేసయ్యా నా ఆత్మకు అభిషేకమా, నా అభినయ సంగీతమా. సిలువదారి నా బలిపీఠమా, నీ రక్తపు కోట నాకు నివాసమా. సిలువదారి నా బలిపీఠమా, నీ రక్తపు కోట నాకు నివాసమా. నన్ను నీవు పిలచిన పిలుపు రహస్యమా, ఇది నీ త్యాగ సంకేతమా. నన్ను నీవు పిలచిన పిలుపు రహస్యమా, ఇది నీ త్యాగ సంకేతమా. శ్రీమంతుడా యేసయ్యా నా ఆత్మకు అభిషేకమా, నా అభినయ సంగీతమా. మహిమగల పరిచర్య పొందినందున అధైర్యపడను, కృప పొందినందున
మహిమగల పరిచర్య పొందినందున అధైర్యపడను కృప పొందినందున మహిమతో నీవు దిగివచ్చు వేళ మార్పు నొందెదాని పోలికగా మహిమతో నీవు దిగివచ్చు వేళ మార్పు నొందెదాని పోలికగా శ్రీమంతుడా యేసయ్యా ఆత్మకు అభిషేకమా అభినయ సంగీతమా సియోను శిఖరము సింహాసనము వరపుత్రులకే వారసత్వము సియోను శిఖరము సింహాసనము వరపుత్రులకే వారసత్వము వాగ్దానములన్నీ నెరవేర్చుచుంటివా వాగ్దాన పూర్ణుడా నా యేసయ్యా వాగ్దానములన్నీ నెరవేర్చుచుంటివా వాగ్దాన పూర్ణుడా నా యేసయ్యా శ్రీమంతుడా యేసయ్యా ఆత్మకు అభిషేకమా అభినయ సంగీతమా శ్రీమంతుడా యేసయ్యా ఆత్మకు అభిషేకమా అభినయ సంగీతమా అదేవిధంగా ఆరాధనలో ముందుకు కొనసాగిపోతూ ఒక ఇంగ్లీష్ కీర్తనతో మనమంతా ఆయన ఆరాధించుకుందామండి. ఆల్ టు జీసస్ ఐ సరెండర్ అనే కీర్తనతో మనమంతా ఆయన ఆరాధించుకుందాం. Jesus, I surrender all to Him. I freely give. I will ever love and trust Him. In His presence daily live. I surrender all. I surrender all to Thee, my blessed Savior. I surrender all to Jesus. I surrender humbly at His feet I bow. Worldly pleasures all forsaken, take me, Jesus, take me now. I surrender all. I surrender all to Thee, my blessed Savior. I surrender all to Jesus.
surrender. Make me Savior, holy Lamb. Let me feel the Holy Spirit. Truly know that thou art mine. I surrender all. I surrender all to Thee, my blessed Savior. I surrender all to Jesus. I surrender, Lord. I give myself to Thee. Fill me with Thy love and power. Let Thy blessings fall on me. I surrender all. I surrender all to Thee, my blessed Savior. I surrender all to Jesus. I surrender. Now I feel the wicked flame. Oh, the joy of full salvation. Glory, glory to His name. I surrender all. I surrender all to Thee, my blessed Savior. I surrender all. I surrender all. అదేవిధంగా మనమంతా ఆరాధనలో ముందు కొనసాగిపోతూ మన పాటల పుస్తకం నుంచి ఎందుకు నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా అనే కీర్తనతో మనమంతా ఆయన ఆరాధించుకుందామండి. నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా.
నీవైనావు. నా శాపము బాప నలిగి వేలాడితివి. నాకు చాలిన దేవుడవు నీవే, నా స్థానములో నీవే. నాకు చాలిన దేవుడవు నీవే, నా స్థానములో నీవే. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. ఉన్నావు, నీ పోలికలోనే నివసించుచున్నాను. నీ రూపము నాలో నిర్మించియున్నావు, నీ పోలికలోనే నివసించుచున్నాను. నీవు నన్ను ఎన్నుకున్నావు, నీ కొరకే నీ కృపలో. నీవు నన్ను ఎన్నుకున్నావు, నీ కొరకే నీ కృపలో. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. శ్రమలు సహించి నా ఆశ్రయమైనావు, నా వ్యధలు భరించి నన్నాదుకున్నావు. నా శ్రమలు సహించి నా ఆశ్రయమైనావు, నా వ్యధలు భరించి నన్నాదుకున్నావు. నన్ను నీలో చూచుకున్నావు, నన్ను దాచియున్నావు. నన్ను నీలో చూచుకున్నావు, నన్ను దాచియున్నావు. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. సన్నిధి నాలో నా సర్వము నీవే, నీ సంపద నాలో నా సంతసము నీలో. నీ సన్నిధి నాలో నా సర్వము నీవే, నీ సంపద నాలో నా సంతసము నీలో. నీ
ఏకమగు వరకు నన్ను విడువానంటివే. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. అదేవిధంగా మనమంతా ఆరాధనలకు ముందుకు కొనసాగిపోతూ చివరి కీర్తనగా కృతజ్ఞతతో స్తుతి పాడేదా నా యేసునాథా, నాకై నీవు చేసిన మేలుకై కోటి కోటి కృతజ్ఞతలు అనే కీర్తనతో మనమంతా ఆయన ఆరాధించుకుందామండి. కృతజ్ఞతతో స్తుతి పాడేదా నా యేసునాథా, నాకై నీవు చేసిన మేలకై కోటి కోటి కృతజ్ఞతలు. కృతజ్ఞతతో స్తుతి పాడేదా నా యేసునాథా, నాకై నీవు చేసిన మేలకై కోటి కోటి కృతజ్ఞతలు. అర్హతే లేని నాపై నీదు ప్రేమ చూపిన కృపామయా, అర్హతే లేని నాపై నీదు ప్రేమ చూపిన కృపామయా. నా ఊహల కంటేను అధికముగా దయచేయు ప్రేమమయా, నా ఊహల కంటేను అధికముగా దయచేయు ప్రేమమయా. కృతజ్ఞతతో స్తుతి పాడేదా నా యేసునాథా, నాకై నీవు చేసిన మేలకై కోటి కోటి కృతజ్ఞతలు. రక్షకుడు యేసుక్రీస్తుని విశ్వసించెదను నిత్యము, నిజ రక్షకుడు యేసుక్రీస్తుని విశ్వసించెదను నిత్యము. నీ పాద సేవ
సేవలో బ్రతుకుటకై నీ వరము ప్రసాదించుము. నీ పాద సేవలో బ్రతుకుటకై వరములతో అభిషేకించు. కృతజ్ఞతతో స్తుతి పాడేదా నా యేసునాదా. నాకై నీవు చేసిన మేలకై కోటి కోటి కృతజ్ఞతలు. కృతజ్ఞతతో స్తుతి పాడేదా నా యేసునాదా. నాకై నీవు చేసిన మేలకై కోటి కోటి కృతజ్ఞతలు. కోటి కోటి కృతజ్ఞతలు. కోటి కోటి కృతజ్ఞతలు. మన రక్షకుడైన యేసయ్య నామములో మీకు ఆశీర్వాదములు కలుగునుగాక. ప్రభు దినమందు ఈ రీతిగా మీ గృహాలలోనికి వచ్చి దేవుని వాక్య పరిచర్య చేయడానికి కృపనిచ్చిన దేవునికి సమస్తమైన మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, మనము క్షేమముగాను నెమ్మదిగాను ఉన్నాము అంటే దానికి కారణం అనంతమైన దేవుని కృప, కనికరము, ప్రేమ, వాత్సల్యము. అందును బట్టి మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులను చెల్లిస్తూ మన ప్రవర్తన ద్వారా, మన జీవితాల ద్వారా దేవునిని మహిమపరుస్తూ ముందుకు సాగుదాం. గత కొన్ని వారాలుగా యేసుక్రీస్తు వారు చెప్పిన ఉపమానములను ఒకదాని వెంట ఒకటి మనం అధ్యయనం చేస్తూ వస్తూ ఉన్నాము కదా. ఈ వారంలో రాకడ సిద్ధపాటును గూర్చి యేసుక్రీస్తు వారు చెప్పిన మరొక ఉపమానము యొద్దకు మనం వస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు వారు ఈ ఉపమానము చెప్పింది ఒలీవల కొండ మీద చెప్పిన సమయము సిలువ యాగానికి ముందు చివరి వారములో ఎంతో విస్తారముగా అనేకమైన సంగతులను ఆయన బోధలు వినడానికి వచ్చిన ప్రజలకు ఆయన బోధించారు. అంతేకాదు శిష్యులను ఆయన పలు విధములైన మాటల చేత బలపరిచి స్థిరపరిచి వారు కార్యోన్ముఖులు అవ్వడానికి సరిపడాగా అనేకమైన సందేశాలు ఇవ్వడం జరిగింది. ఈ ఉపమానము చెప్పక మునుపండి జరిగింది ఏంటంటే, ఆయన శిష్యులు యెరూషలేము దేవాలయముని చూపిస్తూ ఇది ఎంత గొప్పదో అంటూ దానిని వర్ణించడం మొదలుపెట్టారు. దానిని విన్న యేసయ్య ఆయన శిష్యులతో అన్నారు, ఈ యొక్క గొప్ప కట్టడము మీద రాతి మీద రాయి నిలువని కాలము రాబోతూ ఉంది అని చెప్పడం జరిగింది. ఆ మాటలు విన్న వాళ్ళు మార్కు, లూకాసు వార్తలలో మనం చూసినప్పుడండి వాళ్ళు అడుగుతారు, ఇది ఎప్పుడు జరుగుతుంది అని అడగడం జరిగింది. ఆ సందర్భంలో యేసుక్రీస్తు వారు ఆయన రెండవ రాకడను గూర్చి ఎంతో సవిస్తరమైన సూచనలు ఆయన శిష్యులకు ఇవ్వడం జరిగింది. మత్తయి సువార్త 23వ అధ్యాయము 24వ అధ్యాయాలను మనము గమనించినప్పుడు అనేకమైన సంగతులను యేసుక్రీస్తు వారు బోధించడం జరిగింది. 24వ అధ్యాయము 3వ వచనములో ఆయన శిష్యులు ఆయనను అడిగారు, నీ రాకడకును యుగ సమాప్తికి నీ సూచనలేవి, అవి మాతో చెప్పుమనగా యేసుక్రీస్తు వారండి అనేకమైన సూచనలు ఆయన చెప్పడం జరిగింది. దేవుని బిడ్డలైన వారు దేవుని యొక్క సంకల్పాన్ని, దేవుని యొక్క కార్యములను, దేవుని యొక్క మనస్సును ఎరిగి ఉండి ఆయన హృదయానుసారులుగా
వాళ్ళు సాగాలి అని మన దేవుడు ఎల్లప్పుడూ కూడా ఆకాంక్షిస్తాడు. అందుకనే 24వ అధ్యాయాన్ని మనము గమనించినప్పుడు ఎంతో సవిస్తరంగా ఎన్నో సూచనలను వారికి చెప్పడం జరిగింది. ఈ సమయంలో వాటిని నేను క్లుప్తముగా మీ ముందుకు తీసుకొని రావాలని ఉద్దేశిస్తూ ఉన్నాను. మొదటి సూచనగా యేసుక్రీస్తు వారు చెప్పారు, నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపుచ్చే మనుష్యులు వస్తారు అని సూచన ఒకటి చెప్పడం జరిగింది. రెండవది, యుద్ధములను గూర్చి యుద్ధ సమాచారములను గూర్చి మీరు వింటారు అని చెప్పడం జరిగింది. మరి ఒక సూచన, జనము మీదకి జనము, రాజ్యము మీదకి రాజ్యము లేస్తుంది అని చెప్పడం జరిగింది. అక్కడక్కడ కరువులు, భూకంపాలు కలుగుతాయని యేసుక్రీస్తు వారు సెలవిచ్చి ఉన్నారు. దేవుని శిష్యులు జనుల చేత శ్రమల పాలు అవుతారు అని, కొంతమంది చంపబడతారు అని కూడా చెప్పడం జరిగింది. దేవుని నామము నిమిత్తము ఆయనను వెంబడించే మనుషులు సకల జనుల చేత ద్వేషింపబడతారట. యేసే రక్షకుడు, ఆయనని నమ్ముకోండి, రానయ్యున్న విపత్తును తప్పించుకోండి. ఆ విపత్తు ప్రదేశంలోనికి వెళితే వెనక్కి వచ్చే ప్రసక్తే లేదు. అక్కడ యుగయుగాలు తరతరాలు ఉండాలి. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. అది భయంకరమైన స్థలము. అక్కడికి వెళ్లకుండా మీరు యేసుక్రీస్తు వారు చేసిన శిలువ యాగము యందు విశ్వాసం ఉంచండి. అట్లు చేసి మీరు ఆ యొక్క నరకము నుండి తప్పించుకోండి అని దేవుని ప్రజలైన వారు యేసయ్య ప్రేమను ప్రజలకు చెబితే వినే జనులలో అనేకులు ఏం చేస్తారండి? ద్వేషిస్తారు, చంపుతారట, బహుశ్రమల పాలు చేతురు. యేసుక్రీస్తు వారు ఆయనను వెంబడించడానికి వచ్చిన శిష్యులకండి, మీ జీవితం భూమి మీద ఎంతో సుఖమయంగా ఉంటుంది, మీరేం అడిగితే అది, మీరు ఎప్పుడు అడిగితే అప్పుడు నేను ఇచ్చేస్తాను అని చెప్పలేదు. మీరు కానీ నన్ను వెంబడింపగోరినట్లయితే, మిమ్మలను మీరు డినై చేసుకొని, ఉపేక్షించుకొని, నా సిలువనెత్తుకొని మీరు నన్ను వెంబడించాలి. మీ జీవితాలలో నేను ప్రాముఖ్యమైన స్థానమును కలిగి ఉంటాను. నాకంటే మీరు ఎక్కువగా ఎవరిని ప్రేమించకూడదు అని యేసయ్య చెప్పడం జరిగింది. ఈ మూల్యాన్ని చెల్లించడానికి ఇష్టపడిన వాళ్ళు యేసుక్రీస్తు వారి శిష్యులుగా ఉండగలుగుతారు కడమట్టుకు. ఈ సంగతిని ఎరుగని వారు మధ్యలోనే ఆయనను విడిచిపెట్టి వెళ్ళిపోవడం జరుగుతుంది. కారణము ఏంటిది? చెల్లించవలసిన మూల్యమును గూర్చి వాళ్ళు యోచన చేసుకొనలేదు. మరి కొన్నిసార్లు వాళ్ళకి తెలియపరచబడలేదేమో కదా. యేసుక్రీస్తు వారి రాకడను గూర్చి ఆయన చెప్పిన గుర్తులండి. ఆయన బిడ్డలకు భూమి మీద వాళ్ళ జీవిత పరిస్థితులు ఎటువంటివి వస్తాయో, ఎలాగూ ఉంటుందో ఆయన తెలియచేయడం జరిగింది. మరి ఒక సూచన, అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరుస్తారు. ఎంతో కాలముగా ఈ పనులు జరుగుతూనే ఉన్నాయి. యేసయ్య రాకడ వరకు కూడా ఇటువంటి కార్యాలు జరుగుతాయి. పలువురిని మోసపుచ్చుతారు. అబద్ధమైన యెహోవా దేవుడు, యేసయ్య పరిశుద్ధాత్ముడు బయలుపరచని చెప్పని సంగతులను ఆయన నామములో చెప్పి పలువురిని మోసగించే మనుషులు వస్తారు అని యేసయ్య ఆయన శిష్యులకి చెప్పడం జరిగింది. మరి ఒక సూచన, రాజ్య సువార్త లోకమంతటా ప్రకటింపబడుతుంది. మరి ఒక సూచన, దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలములో నిలుచుంటుంది. ఇది చూడగానే ఇంకా సమీపమైనట్లుగా మీరు గమనించాలి అని యేసుక్రీస్తు వారు సెలవీయడం జరిగింది. నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలములో నుంచోవడాన్ని గురించి దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 12వ వచనములో మనము చదువుతాము. దేవుని బిడ్డలారా, ఇది శ్రమల కాలముగా మనము చూస్తాం. ఆ శ్రమల కాలములో ఈ మోసపు కార్యాలు చేసేవాళ్ళు ఉంటారు. క్రీస్తు ఇక్కడ ఉన్నాడు, క్రీస్తు అక్కడ ఉన్నాడు, క్రీస్తు చెప్పనివి క్రీస్తు చెప్పాడు అని చెబుతారు. ఇంకా ఒక ఎక్స్ట్రీమ్ స్టెప్ వేసి వీళ్ళు ఏం చెబుతారండి? క్రీస్తు అక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు, మీరు వాటిని నమ్మబోకండి అని ఆయన శిష్యులకు చెప్పడం జరిగింది. అబద్ధపు క్రీస్తులు, ప్రవక్తలు వచ్చి ఏర్పరచబడిన వారిని సహితము మోసగించడానికి సూచక క్రియలను, మహత్కార్యములను చేస్తారు.
ఇదేమీ చరిత్రలో మొదటిసారి జరుగుతున్న సంభవము కాదు. యెహోవా దేవుడు మోషేని ఇశ్రాయేలీయులను ఐగుప్తు చెరలో నుండి బయటికి తీసుకొని రావడానికి ఐగుప్తుకు వెళ్ళినప్పుడు ఫరో ఎదుట ఆయన తన కర్రను పడవేస్తే అది పాము అయింది. అలాగే ఐగుప్తు దేశపు మాంత్రికులు వచ్చి కూడా వాళ్ళ కర్రలను కింద వేస్తే అవి పాములైనవి. అయితే ఒకటి జరిగింది, మోషే కర్ర లేక కర్ర పాము వాళ్ళ పాములను మింగివేసింది. ఆ కర్రలను మింగివేసినట్టుగా మనము నిర్గమకాండంలో చదువుతాం. ఈ సూచక క్రియలు మాంత్రికులు కూడా చేస్తూ వచ్చారు. యేసుక్రీస్తు వారి రాకడికి మునుపు ఇటువంటి కార్యాలన్నీ జరుగుతాయి. వీటిని చూసి మీరు మోసపరచబడబాకండి, మీరు కలవరపడబాకండి అని యేసయ్య చెప్పడం జరిగింది. ఆయన అంటారు, మెరుపు తూర్పును పుట్టి పడమటి వరకు ఎలాగూ కనబడునో అలాగే మనుష్య కుమారుని రాకడా ఉంటుంది. కన్ఫ్యూజ్ కాబాకండి అని ఆయన శిష్యులకి చెప్పడం జరిగింది. చీకటి సూర్యుని కమ్ముతుందని, చంద్రుడు తన కాంతిని ఇయ్యడని, ఆకాశము నుండి నక్షత్రములు రాలునని, ఆకాశమందలి శక్తులు కదిలించబడును అని, మనుష్య కుమారుని సూచన కనబడును అని, మనుష్య కుమారుడు మేఘారూఢుడై వచ్చుట మీరు చూస్తారు అని మత్తయి 24:30లో యేసయ్య చెప్పడం జరిగిందండి. సూచనలేంటి అని వాళ్ళు అడిగితే యేసుక్రీస్తు వారు స్పష్టముగా సూచనలను చెప్పడం జరిగింది. ఈ సూచనలన్నీ చెప్పిన తరువాత అండి వారికి గుర్తుండేలాగా ఒక ఉపమానాన్ని చెప్పారు. యేసయ్య రాకడను, యేసయ్యను వెంబడించే శిష్యులు ఎవరైనా గుర్తుపడటము అసాధ్యము, అసంభవము కాదు. ఇన్ని సూచనలు చెప్పినాక ఎలా సాధ్యమవుతుంది? అయితే ఒకటండి, ఆ దినమును గూర్చి కానీ ఆ గడియను గూర్చి కానీ పరలోకమందు దూతలైనను ప్రభువైనను ఎరిగి ఉండలేదు, కానీ తండ్రి అయిన దేవుడు మాత్రమే ఎరిగి ఉన్నాడు. దాని అర్థము ఏమీ తెలియదని కాదు. ఆ పర్టిక్యులర్ మూమెంట్ ఆఫ్ టైంను గూర్చి వాళ్ళకి తెలియపరచబడలేదు, కానీ ఎంతో స్పష్టమైన అవగాహనను యేసుక్రీస్తు వారు కలిగి ఆయన శిష్యులను ఆయన ఆయత్తము చేసి ఉన్నారు. ఈ విషయాలన్నీ చెప్పిన తరువాత అండి యేసుక్రీస్తు వారు ఉపమానం చెప్పడం జరిగింది. ఈ సంగతిని మనం లూకా సువార్త 21వ అధ్యాయము 29 నుంచి 33 వరకు చూస్తాం. అంతేకాదు, ఈ ఉపమానము చెప్పిన తర్వాత అన్వయాన్ని కూడా ఆయన చెప్పడం జరిగింది. 34వ వచనము నుండి 36వ వచనము తరువాత ఒక దాని వెంట ఒకటి మనము నేర్చుకుందాం. పరిశుద్ధాత్మ దేవుని సహాయముతో మీరు అటు ఇటు వెళ్లకుండా దేవుని మాటలకు చెవిని పెట్టి యోచన చేసుకొని యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయనను వెంబడిస్తున్న ప్రజగా ఆయన రాకడకు మనం సిద్ధపడటానికి సుముఖముగా ఉన్న వారిని దేవుని మాటలను తెలియచేసి సిద్ధపరిచే పరిచర్యలో పాల్గొందాం. వ్యక్తులుగాను కుటుంబాలుగాను మనము సిద్ధపడదాం. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారు ఈ యొక్క ఉపమానము చెప్పడం జరిగిందండి. ఆ ఉపమానాన్ని లూకా సువార్త 21వ అధ్యాయము 29లో మనం చూస్తాం. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను, అంజూరపు వృక్షమును సమస్త వృక్షములను చూడుడి, అవి చిగురించిన తరువాత వసంతకాలం ఇప్పుడే సమీపమాయనని మీ అంతట మీరే తెలిసికొందురు గదా. అటువలే మీరు ఈ సంగతులు జరుగుట చూచునప్పుడు దేవుని రాజ్యము సమీపమాయనని తెలుసుకొనుడి. అవన్నీ జరుగు వరకు ఈ తరము గతించదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలేమాత్రమును గతింపవు అని యేసుక్రీస్తు వారు తెలియచేయడం జరిగిందండి. అంజూరపు చెట్టు చిగురించినప్పుడు మీకు వసంతకాలం వచ్చింది అని తెలుసు కదా. అలాగే నేను మరలా వచ్చే వేళకి ఈ సూచనలన్నీ కూడా జరుగుతాయి అని
యేసుక్రీస్తు వారు తెలియచేయడం జరిగిందండి. అంజూరపు చెట్టును గూర్చి మనము కొన్ని విషయాలను చూద్దాం. పరిశుద్ధ గ్రంథములో అనేకమైన విషయాలు, అనేక సందర్భాలలో ఈ చెట్టు మెన్షన్ చేయబడింది బైబిల్లోనండి. కొన్ని మీ ముందుకు తేవాలని ఉద్దేశిస్తూ ఉన్న కొన్ని సందర్భాలను, దానికి ముందుగా ఈ చెట్టును కూర్చి కొన్ని విషయాలు. ఇది చలికాలంలో దాని ఆకులన్నిటినీ రాలుస్తుందట. వేసవి వచ్చేసరికి చిగురు పెడుతుంది. ఈ చెట్టు ప్రత్యేకత ఏంటంటేనండి, ఆకుతో పాటుగా కాయలు వచ్చేస్తాయి. ఈ చెట్టుకి పువ్వులు కనపడవు మనకి మిగతా చెట్లులాగా, చిగుళ్ళతో పాటు కాయలు వచ్చేస్తాయి. ఇవి సహజముగా మే జూన్ మాసాలలో ఈ పండ్లు పక్వానికి వస్తాయట. ఈ చెట్టు 2 సార్లు కాపు పడుతుందని ఒక అంచనా ఉంది. మరికొంతమంది అంటారు 3 సార్లు కాస్తుంది, అంటే 3వ కాపు అకాలపు కాపు కాస్తుంది, చాలాసార్లు అవి కారుకాయలుగా ఉంటాయి అన్న ఒక సమాచారం ఉందండి. ఈ ప్రథమ ఫలాలు మే జూన్లో వచ్చే ఈ పండ్లు మటుకు ఎంతో కమ్మగా ఉంటాయట. యేసుక్రీస్తు వారి కాలములో యూదుల ఆహారములో ఇవి భాగమండి. ద్రాక్ష పండ్లు కానివ్వండి, అంజూరపు పండ్లు కానివ్వండి, వాళ్ళు వీటిని పచ్చివి ఎండువి కూడా తింటూ ఉండేవారు. ద్రాక్షలను అయితే గనుక వాటి రసమును చేసి వాళ్ళు సేవిస్తూ ఉండేవారు కదా. ఈ చెట్టు బెరడు కూడా తీయగా ఉంటుంది అన్న సమాచారం ఉందండి. ఈ చెట్లకి విత్తనాలు ఉండవట. లేత కొమ్మను రెమ్మను తీసి నాటితే అది మరలా చెట్టు అవుతుంది అన్న సమాచారం నేను చూశానండి. ఈ చెట్టును గూర్చి ఆది కాండము మొదలుకొని ప్రకటన గ్రంథము వరకు పలు పర్యాయములు మనము చదువుతాం. కొన్ని సందర్భాలను ఈ సమయంలో మీకు జ్ఞాపకం చేయాలని నేను ఉద్దేశిస్తూ ఉన్నాను. మొదటిసారి ఆది కాండము 2వ అధ్యాయము 16-17 వచనాలలో చూసినప్పుడు అక్కడ దేవుని మాటకి అవిధేయులై ఆదాము హవ్వలు తమ దిగంబరత్వాన్ని కప్పుకోవడానికి అంజూరపు ఆకులతో కచ్చడములు చేసుకున్నారు. వాళ్ళ దిగంబరత్వాన్ని కప్పుకున్నారు. అయితే దేవుడు వారికి చర్మపు దుస్తులను ధరింపచేసినట్టుగా మనం 3వ అధ్యాయంలో చేస్తాం. ఒక కవరింగ్గా ఈ చెట్టు ఆకులు ఆదాము హవ్వలు వాడుకోవడం జరిగింది. మరి ఒక సందర్భం, యూదా రాజైన హిజ్కియాకి మరణకరమైన వ్యాధి కలిగింది. యెహోవా దేవుడు ప్రవక్త అయిన యెషయా ద్వారానండి సమాచారం పంపిస్తాడు. దేవుని చిత్తానుసారముగా దేవుని ప్రజలను ఏలుతున్న హిజ్కియా యొద్దకు ఒక సమాచారం. ప్రవక్త వచ్చి అంటాడు, నీవు మరణం అవుతున్నావు, నీ ఇల్లు సర్దుకో. అప్పుడు హిజ్కియా ఏం చేశాడండి? ఈ ఉదంతమంతా 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయము 1 వచనాలలో మనం చూస్తాం. ఆ రాజు తన ముఖమును గోడతట్టు త్రిప్పుకొని దేవుని సముఖములో కన్నీరు విడుస్తూ ప్రార్థించాడు. నీ సన్నిధిలో నేను ఎలాగూ యథార్థంగా ప్రవర్తించాను, నీ చిత్తాన్ని ఎలాగూ జరిగించాను, నీవు జ్ఞాపకం చేసుకొని నన్ను కరుణించు అని ఆయన కన్నీరు విడవడం జరిగిందండి. దేవుని దృష్టికి అనుకూలముగా తాను సమస్త విషయాలలో ప్రవర్తించానని, వాటిని జ్ఞాపకం చేసుకోమని మనవి చేయడం జరిగింది. వచ్చిన ప్రవక్త సంగతిని చెప్పి తిరుగుముఖం పట్టాడు. ఇంకా నడిమిశాల దాటక మునిపే మరలా యెహోవా దేవుడు అంటాడు, హిజ్కియాకి మరలా ఆయుష్ను పెంచడం జరిగింది. హిజ్కియాని నేను స్వస్థపరిచాను అని చెప్పడం జరిగింది. ఇక 15 సంవత్సరములు ఆయుష్ అతనికి ఇచ్చాను అని యెహోవా దేవుడు యెషయాకి చెప్పడం జరిగింది. ఈ మాటలన్నిటినీ కూడా హిజ్కియాకి చెప్పాడు ప్రవక్త. అయితే ఈ మరణకరమైన వ్యాధి అని మనము ప్రారంభ వచనాలలో చూస్తాము కదా, మరణకరమైన రోగము అని ఉంటుందండి.
మనము 20వ అధ్యాయము 7వ వచనంలోనికి వస్తే, పిమ్మట యెషయా అంజూరపు పండ్ల ముద్ద తెప్పించుడని చెప్పగా వారు దాన్ని తెచ్చి కురుపు మీద వేసిన తరువాత అతడు బాగుపడెను. అది అతని రోగము లేక వ్యాధి. అంజూరపు పండ్ల ముద్ద వేసినప్పుడు ఆ రాజుకి స్వస్థత కలిగింది. ఇది ఒక సందర్భం అండి. దేవుడు తన బిడ్డల మనవులను ఆలకించి వారికి కృపను చూపే దేవుడుగా ఉన్నాడు. అయితే హిజ్కియా 15 సంవత్సరాలు జీవించినప్పుడు మునుపటి వలె దేవునిని, ఆయన సంకల్పాన్ని నెరవేర్చడం కంటే ఆయా విషయాలలో ఆయన విఫలుడయ్యాడు అని మనకి చరిత్ర తెలియజేస్తుంది. ఈ యొక్క సందర్భాన్ని నేను మీకు ఎందుకు గుర్తు చేస్తున్నాను అంటే, ఈ అంజూరపు పండ్ల ముద్ద స్వస్థతకు వినియోగించబడింది. అంజూరపు ఆకులు కవరింగ్ కోసం ఆదాము హవ్వలు వాడుకోవడం జరిగింది. ఇక యేసుక్రీస్తు వారి విషయానికి వస్తే, ఆయన ఆకలి కొనినప్పుడు ఈ అంజూరపు చెట్టు యొద్దకు రావడం జరిగింది. ఈ చెట్టు ఆకుల తప్ప పండ్లేమీ కలిగి లేదు. ఆకులతో పాటుగా చిగుళ్ళతో పాటుగా ఫలాలు ఇచ్చే ఈ చెట్టు మరి తన స్వభావానికి విరుద్ధమని చెప్పవచ్చున, ఆ చెట్టుకి కాయలేమీ లేవు. ఫలించనందున ఆ చెట్టును యేసుక్రీస్తు వారు శపించడం జరిగింది. దీంట్లో నుంచి మనం ఒక పాఠం గుర్తు చేసుకోవాలి. మారు మనస్సుకు తగిన ఫలాలు ఫలించాలి. ఆత్మ ఫలము మనము కలిగి ఉండాలి. గల్తీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మనం చూస్తాము కదా, మారు మనస్సుకు తగిన ఫలాలు ఫలించాలి. ఫలించకపోతే ఆ చెట్టు నరకబడుతుంది అని బాప్తిస్మం ఇచ్చిన యోహన్నయ్య చెప్పడం జరిగింది. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన మనము, నిత్య జీవ వారసులుగా చేయబడిన మనము, శాశ్వతమైన ప్రేమతో ప్రేమించబడిన మనము, ఆయన దూతల చేత సంరక్షింపబడుతూ కాపాడబడుతున్న మనము, తేజోవాసులతో స్వాస్థ్యాన్ని పొందుకోవడానికి ఏర్పరచబడిన సొత్తుగా పిలువబడుతున్న మనమండి, భూమి మీద అనుదినము మారు మనస్సుకు తగిన ఫలాలు ఫలించాలి. భారముగా ఉండకూడదు, కష్టముగా ఉండకూడదు. పరసంబంధమైన ప్రేమను, సంతోషాన్ని, సమాధానమును, దీర్ఘశాంతమును, మంచితనమును, విశ్వాసమును, సాత్వికమును, ఆశానిగ్రహమును అనుదినము మన జీవితాల గుండా బయటికి రావలసిన ఫలమండి. నేను సాత్వికంగా ఉండలేను, నేను అందరికీ ప్రేమ చూపించలేను, నాకు అసహనము, నా స్వభావం ఇదే, ఈ మాటలు మారు మనస్సు పొందిన స్త్రీలైనా పురుషులైనా పిల్లలైనా పెద్దలైనా వృద్ధులైనా చెప్పకూడదండి. మారు మనస్సుకు తగిన ఫలాలు ఫలించాలి. ఆ చెట్టు ఫలించకపోతే యేసుక్రీస్తు వారు దానిని శపించారు. అప్పుడు ఆ చెట్టు తక్షణమే ఎండిపోయిందని ఒక సువార్తికుడు వ్రాసి అన్నాడు కదా. దేవుని బిడ్డలారా, మనకివ్వబడిన క్షేమకరమైన వేళలు, కాలములను, ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, కలిగిన నెమ్మదిని బట్టి, అనుగ్రహింపబడుతున్న పోషణను బట్టి మారు మనస్సుకు తగిన ఫలాలు ఫలించే విధముగా పరిశుద్ధమైన భయమును, భక్తిని, వణుకును కలిగి ఈ రక్షణలో మనము కొనసాగవలసిన వారిగా ఉన్నాం. వాస్తవానికి సంతోషముతో మారు మనస్సుకు తగిన ఫలాలు ఫలించాలండి. ఇటువంటి ఫలభరితమైన జీవితాన్ని జీవించి మన ప్రాణదాత అయిన యేసుక్రీస్తు వారిని మహిమపరచడానికి మనం ఇక్కడ ఉన్నాం. ఈ లోకములో ఉన్నదంతా గతిస్తుంది. ఈ లోకములో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబానికి తప్పించి మరేమీ లేదు. ఇవి తండ్రి వలన కలిగినవి కావు. ఎవరైతే తండ్రి చిత్తము చొప్పున మారు మనస్సుకు తగిన ఫలభరితమైన జీవితాన్ని కలిగి ఉంటారో వారెంతో ధన్యులు. వారు నిరంతరము నిలిచి ఉంటారు. నీవు, నేను
నీ కుటుంబము నా కుటుంబము నిరంతరము నిలిచి ఉండాలని ప్రాణదాత అయిన యేసుక్రీస్తు వారి యొక్క ఉద్దేశమై ఉన్నది దేవుని బిడ్డ. మంచిది. ఈ యొక్క అంజూరపు చెట్టును గూర్చి మరొక సందర్భం ఉంది. ఇశ్రాయేలీయులను గూర్చి అలంకారప్రాయముగా చెప్తాడు హోషియా ప్రవక్త ద్వారా యెహోవా దేవుడు. ఈ సంగతిని 9వ అధ్యాయము 10వ వచనములో మనం చూస్తాం. ఇశ్రాయేలీయులను గూర్చి ఒక సందర్భములో ఆయన అంటాడు, చిగురు పెట్టు కాలమందు అంజూరపు చెట్టు మీద తొలి ఫలము దొరికినట్లు మీ పితరులు నాకు దొరికితిరి. ఆనాడు ఇశ్రాయేలీయులను గూర్చి, ఈనాడు మనలను గూర్చి ఆయన సంకల్పాన్ని నెరవేరుస్తూ ఆయన సొత్తుగా ఎంచబడుతున్న మనలను గూర్చి మన జీవదాత ప్రాణదాత అయిన ప్రభువు ఏమి చెబుతున్నాడండి? చిగురు పెట్టు కాలమందు అంజూరపు చెట్టు మీద తొలి ఫలము దొరికినట్లు మీ పితరులు నాకు దొరికితిరి. ఇదెంత ధన్యకరమైన పరిస్థితి. దేవుని చేత కనుగొనబడ్డాం, దేవుని చేత ప్రేమించబడ్డాం, ఆయన చేత క్షమించబడ్డాం, కనికరించబడ్డాం, తేజోవాసులతో స్వాస్థ్యాన్ని పొందుకోవడానికి ఘనమైన ఆహ్వానాన్ని పొందుకొని ఉన్నాం. అందుకనే భూమి మీద నచ్చినట్టుగా తోచినట్టుగా జీవిత యాత్రను కొనసాగించుకోకూడదు. దేవుని బిడ్డలారా, సాత్వికమును దీన మనస్సును కలిగి దేవుని మాట చొప్పున జీవించడానికి హృదయములను మనస్సులను స్థిరపరుచుకొని మనము ముందుకు సాగవలసిన వారిగా ఉన్నాం. యేసుక్రీస్తు వారు ఈ ఉపమానము చెబుతూ ఆయన అంటాడు, ఆకాశము భూమి గతిస్తుందేమో కానీ నా మాటలు మటుకు గతించవు. మనకి ఎంత భయభక్తులు ఉండాలండి, ఎంత జాగ్రత్త ఉండాలండి. స్టేట్మెంట్ బై స్టేట్మెంట్ని మనం చదువుకోవాలి, మనము మెమరైజ్ చేయాలి. ఆ మాటల చొప్పున మనము జీవిస్తూ మన బిడ్డలు జీవిస్తున్నారా లేదా అన్న ప్రత్యేకమైన మనస్సును జాగ్రత్తను కడమట్టుకు పెట్టవలసిన వారిగా ఉన్నాము. మన పరిస్థితులను మనము గమనించుకుందాం దేవుని బిడ్డలారా. యేసుక్రీస్తు వారు అంటారు, ఆయన రాకడకు మీరు సిద్ధపడడంలో వెనకపడబాకండి. ఒకవేళ మీ హృదయాలు కానీ తిండి వలన మత్తు వలన ఐహిక విచారాల వలన మందముగా ఉంటే ఆ దినము ప్రభువు దినము ఎలాగో ఉంటుందండి? అకస్మాత్తుగా వచ్చినట్టుగా ఉంటుంది, ఉరి వచ్చినట్లుగా కూడా ఉంటుంది. అందుచేత జాగ్రత్తను కలిగి ఉండండి. ముందుగా ఆయన సెలవిచ్చాడు. మన జీవితాలలో మనము జీవిస్తున్న ఈ తరములో ఆయన వస్తే ఆయన రాకడ ఉరి వచ్చినట్లుగా ఉండకూడదు, మనకి అకస్మాత్తుగా ఉండకూడదు, ఆనందదాయకముగా ఉండాలి. అయ్యా, ఎంతో కాలముగా మీరు వస్తారని నేను ఎదురు చూస్తున్నా. మీరు వచ్చారా ప్రభు? ఆ కృతజ్ఞతలు. ఈ దినము వరకు మీరు నాకు ఇచ్చిన తలాంతులతో సామర్థ్యము మేరకు పని చేయడానికి సహాయము చేసినందుకు వందనాలు ప్రభువా అని చెప్పాలి. ఐహిక విచారాలలో పడి కొట్టుకొని పోకుండా ఉంటే ఈ విషయాలు ఎవరైనా చెప్పగలుగుతాము దేవుని బిడ్డలారా. ఈ విషయాలలో జాగ్రత్తను కలిగి ఉండాలి. యేసయ్య రాకడకు మనం ఎత్తపడే విధముగా ఆయన ప్రత్యక్షత మహానందముగా మనకి ఉండాలండి. మనము మోసగించబడకూడదు, రాకడకి సిద్ధపరచబడవలసిన వారిగా ఉన్నాం. మన హృదయాలను అలర్ట్గా పెట్టుకోవలసిన వారిగా ఉన్నాము దేవుని బిడ్డలారా. ఎవరి విషయంలో వాళ్ళు జాగ్రత్తను కలిగి ఉండాలి అని మనము 34వ వచనములో చూస్తూ ఉన్నాం. లూకా సువార్త 21:34 అండి. మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి, దేవుని ఎదుట నిలుచోవడానికి శక్తిమంతులగునట్లుగా ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు, మెలకువగా ఉండుడి. అంటే దీని అర్థం నిద్రపోకుండా ఉండమని కాదండోయ్. ఆధ్యాత్మిక జీవితంలో దేవుని సంకల్పాన్ని నెరవేరుస్తూ రాకడికి సిద్ధపడుతూ ఏ మోసములను పడకుండా ఆయా అననుకూల పరిస్థితులకు బెదిరి యేసయ్యను విడిచిపెట్టి పారిపోకుండా ఆయనను కడమట్టుకు వెంబడిస్తూ జీవాధిపతి నియమించిన విధానాలలో జీవిస్తూ ముందుకు సాగాలి.
ఆయన ప్రత్యక్షత, ఆయనను వెంబడించే శిష్యులుగా, శిష్యురాండ్రుగా అది ఎంతో మహదానందమైన పరిస్థితి. ఎప్పుడు వస్తుందో తెలియవలసిన దాని గురించి పెద్దగా కంగారు పడాల్సిన అవసరం లేదు. ఒక దినాన్ని తండ్రి అయిన దేవుడు నియమించి ఉన్నాడు. ఏ తరములోని క్రైస్తవులైనా సరే ఆయన రాకడకు సిద్ధపడుతూ ఈ మోసాలలో పడకుండా, జాగ్రత్తను కలిగి మెలకువగా ఉండి మోసపరచబడకుండా యాత్రను కొనసాగించుకోవాలి. దేవుని బిడ్డలారా, అంజూరపు చెట్టును గూర్చి యేసుక్రీస్తు వారు చెప్పిన ఉపమానము ఈ సందర్భములోదండి. మనం సిద్ధపడుతూ, మన కుటుంబాలు, మన చుట్టూ ఉన్నవారు సిద్ధపడే విధముగా యేసయ్యను మన జీవితాల ద్వారా ప్రచురపరుద్దాం. మనకివ్వబడిన తలాంతులతో ఆయనను గూర్చి ప్రకటన చేద్దాం. ప్రార్థన చేసుకుందామా? మహిమాన్వితుడు అయిన తండ్రి, కృతజ్ఞతాస్తుతులు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మాకు అనుగ్రహించిన ఈ వేళలను బట్టి వందనాలు నాయనా. మా చుట్టూ ఉన్న పరిస్థితులు మాకు అర్థం కాకపోయినా మీ చిత్తాన్ని జరిగించే విషయంలో, మీ హృదయాన్ని ఎరిగి ఉండే విషయంలో మాకు స్పష్టమైన గ్రహింపును కలిగి ఉండాలి. మాకు అనుగ్రహించండి. మా బిడ్డలను మీరు దీవించి ఆశీర్వదించండి నాయనా. మిమ్మలను వెంబడిస్తూ సాగడానికి మాకు కృపను అనుగ్రహించుమని మీ సన్నిధిలో మనవి చేస్తూ ఉన్నాం. ఈ వేళను ప్రభువా, అనేక విషయాలు మా ముందుకు తీసుకుని వచ్చిన విధానాన్ని బట్టి వందనాలు. మీ మాటలను పెడచెవిని పెట్టక లక్ష్యం ఉంచి ధ్యానించి మీ మాట చొప్పున జీవిస్తూ ముందుకు సాగడానికి సహాయం చేయుమని మీ సన్నిధిలో మనవి చేస్తున్నాం. మీ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ఏ బిడ్డ ఏ పరిస్థితిలో ఉన్నాడో ఉన్నదో నీ వెరిగి ఉన్నావు ప్రభువా. మీ ఐశ్వర్యములో నుండి ప్రతి అవసరమును తీర్చుమని, ఆశీర్వదించుమని, మీ బిడ్డలను సంతోష హృదయులనుగా చేసి మీ యందు ఉల్లసింపచేసి దీవించి ఆశీర్వదించుమని, మీరు అక్కడకు మమ్మల్ని అందరినీ ఆయత్తము చేయుమని నజరేయుడైన యేసయ్య పరిశుద్ధ నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఈ సమయంలో ఆశీర్వాదపు కీర్తన, ఆశీర్వాదముతో సెలవు తీసుకుందాం. ఆశీర్వదించుము దేవా, ఆదరణ నీవే ప్రభువా, అనుదినము నీ కృపయే చాలు, అనుక్షణము నీకే మా స్తుతులు. ఆశీర్వదించుము దేవా, ఆదరణ నీవే ప్రభువా, ఆపత్కాలములో సహాయకుడవు నీవు, అందరినీ ప్రేమించే యేసునాథుడవు. ఆపత్కాలములో సహాయకుడవు నీవు, అందరినీ ప్రేమించే యేసునాథుడవు. ఆశ్రయ దుర్గము నీవే, ఆనంద తైలము నీవే, ఆశ్రయ దుర్గము నీవే, ఆనంద తైలము నీవే, ఐశ్వర్యము నీవే, మా ఘనతవు నీవే, ఐశ్వర్యము నీవే, మా ఘనతవు నీవే. ఆశీర్వదించుము దేవా, ఆదరణ నీవే ప్రభువా, నీయందు భయభక్తుల కలవారి ఎడల దయచూపుచున్నావు తరముల వరకు. నీయందు భయభక్తుల కలవారి ఎడల దయచూపుచున్నావు తరముల వరకు. నీయందు భయభక్తుల గలవారి పిల్లలు, నీయందు భయభక్తుల
భక్తుల గలవారి పిల్లలు నీరు కట్టు తోటవలే బహుగా ఫలింతురు. నీరు కట్టు తోటవలే బహుగా ఫలింతురు. ఆశీర్వదించుము దేవా, ఆదరణ నీవే ప్రభువా. చొట్టిల్లనీయవు మా పాదములను, తోడై నీడై మా త్రోవకు వెలుగై. చొట్టిల్లనీయవు మా పాదములను, తోడై నీడై మా త్రోవకు వెలుగై. కాపాడుచున్నావు కను పాపవలెను, కాపాడుచున్నావు కను పాపవలెను. కడవరకు విడువకను నడిపించెదవు, కడవరకు విడువకను నడిపించెదవు. ఆశీర్వదించుము దేవా, ఆదరణ నీవే ప్రభువా. హల్లెలూయా. ఆశీర్వాదం తీసుకుందాం. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ కూడి ఉన్నటువంటి సంఘమునకు, అలాగే సత్యవాక్యాన్ని సరిగా అందించుతున్నటువంటి తన దాసురాలకు ఆయన కృప సదా తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. మిమ్మల్ని దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక.